హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మెయిన్గా పాలిచ్చే తల్లులకైతే ఒక డౌట్ అన్నది ఉంటుంది కదా. తల్లికి ఫీవర్ వచ్చినప్పుడు పాపకి పాలు ఇవ్వచ్చా, అలాగే ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు పాలు ఇవ్వచ్చా, లేదా టైఫాయిడ్ తగిలినప్పుడు పాలు ఇవ్వచ్చా, ఈ విధంగా డౌట్స్ ఉంటాయి కదా. నాకు కూడా అట్లనే ఉండేవి. ఎందుకంటే డెలివరీ అయిన 1 మంత్ తర్వాత నాకు బాగా ఇన్ఫెక్షన్ అండ్ టైఫాయిడ్ అండ్ ప్లేట్లెట్స్ తగ్గడం అనేది బాగా అయ్యింది. సో దానివల్ల నాకు కూడా అదే డౌట్ వచ్చేది. అలాగే మనకి బ్లడ్ రిపోర్ట్లు ఇస్తారు కదా, బ్లడ్ టెస్టులు చేసి ల్యాబ్ అతను అయితే చూసి చాలా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, మీరైతే పాపకి పాలు ఇవ్వకండి అని అయితే చెప్పారు. పాలు ఇవ్వకపోతే ఇలాగ 1 మంత్ బేబీయే కదా, బయట పాలు ఎట్లా పెడతాము అని అయితే నాకు ఒక డౌట్ వచ్చింది. ఇంకెలాగో ఇన్ఫెక్షన్ అయింది కదా, హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గైనిక్ని కలిసినప్పుడు ఆమె చెప్పారు, పాలు ఇవ్వచ్చు అని అడిగితే పాలు ఇవ్వచ్చండి, భయమేమి లేదు, పాలు ఇవ్వండి, పాపకి ఏమి కాదు అని అయితే చెప్పారు. అలాగే చిన్న పాపని కూడా చూపించే డాక్టరు అక్కడే ఉంటారు. సో అతని దగ్గరికి కూడా వెళ్ళి అడిగాను, ఇలా నాకు ఇన్ఫెక్షన్ అయ్యింది సార్, మరి పాలు ఇవ్వచ్చా, లేదంటే మీరు పాలు ఇవ్వచ్చు, ఏం కాదు, మీకు జలుబు చేసినప్పుడు కొంచెం దూరంగా ఉండాలి పాపకి, అంటే జలుబు అనేది త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది కదా, అంతేకాని మీరు ఇలా ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఏం భయపడిన అవసరం లేదు, పాపకి పాలు ఇవ్వచ్చు అని చెప్పారు. ఇంకా వాళ్ళు చెప్పిన విధంగానే నేనైతే పాలు ఇచ్చేదానికని అమ్మ చాలా భయపడిపోయేది. ఆ విధంగా ఇస్తే మళ్ళీ పాపకు కూడా వస్తుందేమమ్మా, నువ్వే తట్టుకోలేకపోయావు, చిన్నపిల్ల ఎలా తట్టుకుంటుందని అమ్మ అనేది. కానీ డాక్టర్ చెప్పారు కదమ్మా ఇమ్మని, మరి మనం పాలు ఇవ్వకపోతే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, అది ఏడుస్తుంది కదా అని చెప్పి అయితే ఇచ్చేదాన్ని. సో దేవుడి దయ వల్ల పాపకైతే కనీసం ఫీవర్ కూడా ఏమీ రాలేదు, బాగానే ఉంది. అంటే అప్పుడు నేను కోర్స్ వాడేదాన్ని, సెలైన్లు వేసేవారు, అలాగే ప్రొద్దున్న సాయంత్రం ఇంజెక్షన్స్ వేసేవారు. ఆ విధంగా నేను ఒక పక్కన మెడిసిన్ తీసుకుంటూ పాపకి పాలు ఇచ్చేదాన్ని. మళ్ళీ మనకి పాలు ఇచ్చేటప్పుడు ఏ మెడిసిన్ బట్టి ఆ మెడిసిన్ వేసుకోకూడదు, ఎందుకంటే మనకి పాలు తగ్గిపోతాయి కదా. సో అందుకని మనము ప్రాపర్గా గైనిక్ దగ్గరికి వెళ్ళి మనం అడగాలన్నమాట. వాళ్ళకి అన్నీ చెప్తే వాళ్ళు దాని ప్రకారము మెడిసిన్ అనేది రాస్తారు. సో వాళ్ళు రాసిన మెడిసిన్ నేను అనేది యూజ్ చేశాను. ఆ మెడిసిన్ యూజ్ చేస్తూ పాపకి ఫీడింగ్ ఇచ్చేదాన్ని. సో పాపకి మంచిగానే ఉంది. తర్వాత నాకు కొంచెం తగ్గిందన్నమాట, నీరసం తగ్గింది. సో అప్పుడు చెప్పినారు ఐరన్ ట్యాబ్లెట్లు, అలాగే కాల్షియం ట్యాబ్లెట్లు, అలాగే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, ఇవి తప్పనిసరిగా డెలివరీ అయినాక 6 మంత్స్ వరకు యూజ్ చేయాలి ఎవరైనా సరే. కానీ అలా యూజ్ చేయడం లేదు, అందుకనే చాలా వీక్ అయిపోతున్నారు అని అయితే మేడం చెప్పింది. అలాగే మేడం చెప్పినట్టు నేనైతే ఆ ట్యాబ్లెట్లు అన్నవి యూజ్ చేసిన అనమాట. ఎవ్రీ మంత్ వెళ్ళి తెచ్చుకునేదాన్ని. ఎందుకంటే మనకి సిజరీన్ అయినప్పుడు మనం బ్లడ్ లాస్ అయిపోతాం కదా, నార్మల్ అయినా సరే అంతే కదా. సో అవన్నీ మనం కోలుకోవడానికి మళ్ళీ మనకి ఐరన్ ట్యాబ్లెట్లు అవన్నీ వాడాలంట. చాలామంది అలా స్కిప్ చేసేస్తున్నారు వాడకుండా, అందుకనే బాగా వీక్ అయిపోతున్నారు డెలివరీ అయినాకనైతే డాక్టర్ చెప్పారు. నేనైతే 6 మంత్స్ యూజ్ చేసినాను.